యూట్యూబ్ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. ఎలా చేసుకుంటున్నారు? భోగి మంటలు వేసుకున్నారా? ముగ్గులు వేశారా? ఈ రోజు వచ్చేసి భోగి కదా. భోగి రోజు వచ్చేసి నేను ఇలా గీతల ముగ్గులు వేస్తాను. మా అమ్మ మాత్రం నాకు చెప్పింది మటుకు అయితే గీతల ముగ్గు వేసుకోవాలి, రోడంతా అసలు ఖాళీ లేకుండా గాడిద బొర్రకుండా అన్నట్టు వేయాలి అని అంటారు. అది పెద్దలు చెప్పిన మాట, అది నిజమో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఏమి రంగోలి ఏమి వేయకుండా ఓన్లీ ఇలా గీతల ముగ్గులే వేశాను ఈరోజు. రేపు వచ్చేసి కలర్స్తోని వేస్తాను. ఇది నిజమా కాదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. మరొకసారి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు, నా సబ్స్క్రైబర్స్కు అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇలా వచ్చేసి నేను గొబ్బెమ్మను పెట్టేసి పసుపు కుంకుమ వేసి పువ్వులు కూడా వేసేసాను. మరొకసారి అందరికీ భోగి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. మా లైన్లో వేసిన ముగ్గులు కూడా నేను మీకు చూపిస్తాను అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.